హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు? ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే గుత్తొంకాయ కర్రీ. ముందుగా గుత్తొంకాయ తీసుకుని 4 వైపులు కట్ చేయండి. నెక్స్ట్ కట్ చేసినవన్నీ ఉప్పు వాటర్లో ఒక 10 లేదా ఒక 15 నిమిషాలు ఉంచండి. ఎందుకంటే ఉప్పు వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ తగినన్ని ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. నెక్స్ట్ టమాటాలు కూడా ఒక 2 లేదా 3 టమాటాలు కూడా కట్ చేసి తరువాత స్టవ్ వెలిగించి గిన్నెలో వేరుశనగ, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అవన్నీ కూడా వేసి అటు ఇటు వేపి మిక్సీ జార్లో వేయండి. నెక్స్ట్ వాటితో పాటు కూడా టమాటాలు కూడా మిక్సీ చేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నెక్స్ట్ వంకాయలు కూడా వేయండి. వంకాయలు వేసాక కొంచెం బాగా వేగేంత వరకు వేపండి. అటు ఇటు కూడా బాగా వేపాక అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బాగా వేపి మనం మిక్సీ పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఉల్లిపాయలు వేయండి. వేసాక అటు ఇటు కూడా బాగా కలిసేంత వరకు కూడా వేపుతూ ఉండండి. బాగా వేపండి. ఆయిల్లో కలిసేంత వరకు కూడా వేపండి. నెక్స్ట్ తగినంత ఉప్పు, తగినంత కారము, చిటికెడు పసుపు వేసి అటు ఇటు కూడా కలుపుతూ ఉండండి. బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ పెట్టేంత వరకు కూడా కలపండి. బాగా అవి ఎంత బాగా కలిస్తే కూర అంత రుచిగా ఉంటుంది కాబట్టి మనం మిక్సీ పెట్టుకున్న జార్లోనే కొన్ని వాటర్ వేసి అవి కూడా కడిగి వేయండి. బాగా డీప్ ఫ్రై చేయండి. కలపండి. బాగా కలిసేంత వరకు గ్రేవీ అంతా కూడా కలపండి. నెక్స్ట్ తగినంత వాటర్ వేసుకోండి. వేసి గ్రేవీ అంతా కలిసేంత వరకు కూడా చిక్కగా దగ్గరగా వచ్చేలా అంతవరకు కూర కలిపి నెక్స్ట్ మనం వేయించుకున్న గుత్తి వంకాయలు కూడా ఆ గ్రేవీలో వేసి బాగా అటు ఇటు కూడా మొత్తం అన్నీ వేసి కొంచెం గ్రేవీలు మునిగేంత వరకు కూడా కలపండి. ఉప్పు, కారం అన్నీ వాటిలో వెళ్ళేంత వరకు కూడా కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండండి. నెక్స్ట్ కూర ఉడికేంత వరకు మూత పెట్టండి. కర్రీ చూసారు ఎంత ఉడుకుతూ గుమగుమలాడుతుందో. కొంచెం కూర కూడా గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు కర్రీని కలుపుతూ ఉండండి. ఎంతో ఫేవరెట్ మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ.